హాయ్ అండి. ఎప్పుడు ఇడ్లీ చేసినా ఇలా తెల్ల చట్నీ, ఎర్ర చట్నీ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటది. ఇది ఇంకా ఒకేసారి ఈ 2 చట్నీలు కూడా రెడీ చేసేసుకోవచ్చమాట. ఇది ఎలాగా ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా బావుంటదండి. ఇడ్లీలు ఇంకా అలాగా అంటే చట్నీ బావుంటేనే కదా ఇడ్లీలు తినాలనిపిస్తది. ఇలా 2 రకాల చట్నీ చేసుకొని తినండి. సూపర్‌గా ఉంటది. మీకు కూడా బాగా నచ్చేస్తది. ఇది ఎలా చేశాను ఏంటి అన్నది నా స్టైల్‌లో అయితే చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఇంకా అలా ఇడ్లీలు ఎన్ని తింటున్నామో కూడా లెక్క తెలీదన్నమాట. చట్నీ బావుంటే అలా వెళ్ళిపోతాయి కదా ఇడ్లీలు. ఇలా 2 చట్నీలు వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బావుంటది. మార్నింగ్ టిఫిన్ అయితే నేను ఇలా ఇడ్లీ చేసి ఇలా 2 రకాల చట్నీ అయితే చేశాను. తెల్ల చట్నీ, ఎర్ర చట్నీ చేశాను. చాలా బావుంటదండి. ఇడ్లీకి 2 చట్నీలు ఉంటే చాలండి. ఇంకేం అవసరం లేదు. అంత బావుంటది. వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేశాననేది. ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది తెల్ల చట్నీ కోసమని. ఇలాగా కొంచెం పచ్చిమిర్చి అయితే ముందు వేయించేసుకోవాలి. అలా పచ్చిగా వేసుకున్నా కూడా పర్వాలేదు. కొంచెం వేయించుకుంటే ఇంకా బావుంటది. ఇలా ఫస్ట్ అయితే ఇది తెల్ల చట్నీ కోసమైతే కొంచెం పచ్చిమిర్చి ఇలా వేయించుకొని తీసేయాలి. అన్నీ కొంచెం కప్పు కొలతలైతే తీసుకుంటే మనకి కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ అయితే కొంచెం మిక్సీ జార్‌లోకి అయితే తీసేస్తున్నాను. చక్కగా వేగిపోయినాయి పచ్చిమిర్చి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. 2 చట్నీలు ఒకేసారి చేసేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం మిక్సీ జార్‌లోకి అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొలతగా అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రొద్దుటే పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇది పుట్నాల పప్పు ఒక కప్పుతో అయితే తీసుకుంటున్నాను. ఇలా కొలతగా వేసేసుకుంటే మనకి చట్నీ భలే కరెక్ట్‌గా ఉంటది. ఇక్కడేమో పల్లీలండి. ఇది చక్కగా వేయించి పొట్టు తీసేసి అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కొలతగా వేసుకొని కొబ్బరి కూడా అదే కప్పుతో అయితే 3 సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం వెల్లుల్లి అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు వేసుకోవచ్చు. నేను వెయ్యనండి. ఇక్కడైతే కొంచెం చట్నీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎర్ర చట్నీ కోసం అయితే ఇంకా అదే ఆయిల్‌లో ఇంకా ఆయిల్ సరిపోతుంది. ఇంకా ఏం ఆయిల్ అవసరం లేదు. అందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి మినపప్పు వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లు వచ్చి ఇంకా పచ్చిశనగపప్పు కూడా వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. చాలా బావుంటాయండి. ఇలా చట్నీ చేసుకుంటే చాలా బావుంటది. ఇది చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇంక ఇందులో వచ్చేసి తినే కారాన్ని బట్టి అయితే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే చట్నీ చాలా టేస్ట్ ఉంటదన్నమాట. అది కూడా చక్కగా వేయించేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తది. ఎందుకంటే ఇంగువ వేసాం కదా! ఆ ఫ్లేవర్ చాలా బావుంటది చట్నీకొచ్చేసి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 4, 5 టమాటా అయితే వేసేసుకోవాలి. మీరైతే ఎంత తీసుకుంటున్నారో టమాటా, అది మీరు చేసే చట్నీ కొంచెం ఎక్కువ తక్కువ మీరు చూసుకోండి. ఇవి చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సేపు అలా సిమ్‌లో పెట్టేస్తే ఏంటంటే మగ్గిపోతాయి. అందులో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. సిమ్‌లో పెట్టేస్తే ఏంటంటే కొంచెం టమాటా అలా మెత్తగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర వేయాలి. ముందుగా వేయించినప్పుడు మనం మినపప్పు, శనగపప్పు వేసినప్పుడు వేయకుండా ఇప్పుడు వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ బావుంటది జీలకర్ర వచ్చేసి. ఇప్పుడు అందులోనే కొంచెం కారం వేసుకోవాలి. మనం ఎండుమిర్చి వేసాము. అలాగే కొంచెం కారం కూడా వేస్తే ఏంటంటే చట్నీ భలే కలర్‌ఫుల్‌గా చాలా రెడ్ కలర్ చాలా బావుంటది. అది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది. వేసుకొని చక్కగా ఇలా కలిపేసేయండి. ఇంక ఇక్కడ అన్నీ వేసేసినట్టే. ఇప్పుడు స్టవ్ అయితే ఇంకా ఆపేసాను. ఇది చల్లారనిద్దాం.
ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి అయితే తీసేస్తున్నాను. ఇంక అందులోనే ఉంచేస్తే ఏంటంటే ఇంకా వేడిగా అలాగ ఉండిపోతుంది. కొంచెం వేరేగా తీసేస్తే తొందరగా చల్లారుతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఈ పచ్చడికి అదే టేస్ట్. కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటే రుచి కోసం అండి, ఎక్కువేం అవసరం లేదు. ఇక్కడైతే మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుని అయితే తెచ్చేసాను. ఇప్పుడు రెండు చక్కగా చట్నీలు రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రెండిట్లకి ఒకే తాలింపు అండి. తాలింపు కోసం అయితే ఒక చిన్న కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకొని ఇది ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేసి ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసేసేయండి మంచి కలర్ వచ్చే వరకు. ఇక్కడ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా వేసేసాను. ఇంక ఇప్పుడు తాలింపు పెట్టిందంతా ఇప్పుడు ఇందులో ఒక రెండు చట్నీలోకి ఒకే తాలింపు ఇలా వేసేసుకోవచ్చు. పెద్ద కష్టమేమి అనిపించదు. మనం చేసే విధానం సులువుగా ఉండాలి. ఇలా అయితే రెండు చట్నీ ఒకేసారి అయిపోతుంది. ఇంకా మనం చట్నీ రెడీ చేసుకున్న తర్వాతే మనం ఇడ్లీ వేసుకుంటే ఇంకా కరెక్ట్గా టైం కలిసి వస్తుంది. ఇక్కడ అన్నీ రెడీ అయిపోయిందండి. ఇంక ఎర్ర చట్నీ, తెల్ల చట్నీ సూపర్గా ఉంటుందండి ఇడ్లీకి. ఈ రెండు చట్నీలు ఉంటే చాలండి. ఎన్ని ఇడ్లీలు తింటున్నామో లెక్క తెలీదు. అంత బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటని కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. ఇక్కడైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలా రెండు వేసుకుని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎన్ని ఇడ్లీలు తింటున్నామో లెక్క తెలియదు మాట, అంత బాగుంటుంది.